రాజకీయాలే తనకు ఫస్ట్ ప్రియారిటీ అని జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో సినిమానా రాజకీయం అంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తానని కుండబద్దలు కొట్టారు. ప్రజాసేవకే తను అంకితమయ్యానని అన్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో జనసేనపై మరింత ఫోకస్ పెడతానన్నారు. ఇంటర్వ్యూలు అడుగుతా ఉన్నారు మీరు అడుగుతా సినిమాల్లోనూ ఒకటే చాయిస్ ఉంటుంది, either films or politics at this stage అంటే I said I opted for politics. I opted for not cinema, politics. సో అందుకని నా ప్రయారిటీ పాలిటిక్సే అడ్మినిస్ట్రేషన్ పెట్టి నాకంటూ కొంత టైం ఉన్నప్పుడు దాన్ని బట్టికే కేటాయించడం జరిగింది. అట్లా సాధించాను. జగన్ సర్కారు ఇబ్బందులకు గురి చేయటం, కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యమైందని పవన్ చెప్పారు. సరిగ్గా సినిమా చేద్దామనుకున్న సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయటం, తనను ఇబ్బందులు పెట్టడంతో సినిమాపై ఫోకస్ పెట్టలేకపోయినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాను పూర్తి చేశామన్నారు. చంద్రబాబు గారు ఇది దాదాపు 3-4 సంవత్సరాలు, క్లోజ్ టు 5 years పట్టింది. 2 కరోనా వేవ్స్ బాగా ఇబ్బంది పెట్టి ఫైనల్గా వచ్చేటప్పటికి మన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గత ప్రభుత్వం చేసిన సమయంలో కరెక్ట్గా సినిమా చేద్దాం అనుకున్న సమయంలో చంద్రబాబు గారిని చేసేయడం, నన్నేమో వైజాగ్లో ఇబ్బందులు పెట్టేయటం, వీటన్నిటిలో చాలా డిఫికల్టీస్ వచ్చింది సినిమా పూర్తి చేయడానికి. ఫైనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేద్దాం అనుకుంటే చేసే టైంకి అడ్మినిస్ట్రేషన్ 6 months తర్వాత కరెక్ట్ ఇక్కడ ఈ ఆఫీస్కి, ఈ క్యాంప్ ఆఫీస్ కొత్తపేట దూరంలో ఉన్న ఈ మిడ్ వ్యాలీ ఏరియాలో సెట్ చేసి రోజుకి కుదిరినప్పుడల్లా 7 to 9 మార్నింగ్ షూటింగ్ చేస్తాం. ఎప్పుడన్నా సండేస్ కుదిరితే ఒక 9 గంటలు చేయటం అలా జరిగింది. తన కారణంగా నిర్మాతలు నష్టపోవద్దన్న ఉద్దేశంతోనే నైతిక బాధ్యతగా సినిమాలను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. జనసేనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్న సమయంలో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నానన్నారు. గత ప్రభుత్వం నన్ను టార్గెట్ చేయడం కారణంగా నిర్మాతలు నష్టపోయారని పవన్ చెప్పారు. వారికి నష్టం రాకూడదని ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నానన్నారు. ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్, నేను మామూలుగా అయితే చేయను. అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. అది కూడా ఎలా నష్టపోయారు? ఒకటి కరోనా, 2 న్యాచురల్ డిజాస్టర్, 2 న్యాచురల్ డిజాస్టర్స్, ఇంకోటి మ్యాన్ మేడ్ డిజాస్టర్, అడ్మినిస్ట్రేషన్ డిజాస్టర్, ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ. సో మూడింటికి నిర్మాతలు బలైపోయారు. సో గత ప్రభుత్వంలో ప్రతి పనికి యుద్ధం చేయాల్సి వచ్చిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో కావాలనే టికెట్ల ధరలు తగ్గించారని, అయితే ఈ ప్రభుత్వం ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చిందని చెప్పారు. కాబట్టి ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడాల, ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్ల. భగవంతుని ఏదిస్తే తీసుకోవడం అంతే తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు. ఈ సినిమాలో రాజకీయ అంశాలేమీ లేవన్నారు. ఫిక్షనల్ స్టోరీ మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే తాను నటించినందువల్లే రాజకీయ రంగు పులిమితే ఏమీ చేయలేనన్నారు. చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది అంటే, ఒక హిందూగా నువ్వు వెళ్తున్నాలంటే క్యూలో నుంచొని ఫర్ బీయింగ్ హిందూ యూ హ్యావ్ టు పే ట్యాక్స్. సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ హోల్సమ్ ఎంటర్టైనర్ తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఏముండదు. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు. ఇది నేను చేయటం వల్ల దీనికి ఇంకేదైనా రంగులు ఆపాదించబడతాయో నాకు తెలియదు, కానీ బట్ నేను మటు సినిమా చేసినప్పుడు ఇట్ ఈస్ బియాండ్ పాలిటిక్స్. థ్యాంక్ యూ. సర్దార్ పాపన్న గౌడ్ క్యారెక్టర్కు సినిమా హీరో క్యారెక్టర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సినిమా మంచి విజయం సాధిస్తుందని పవన్ నమ్మకం వ్యక్తం చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం వల్లే సినిమాలు లేట్ అవ్వడం, తను కూడా అటు ఖాళీ లేకుండా కొన్ని ఇబ్బందులు ఇరుక్కోవడం వల్లే ఇంత లేట్ అయిందంటూ కూడా తను ప్రస్తావించారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ అంటే ఇట్లా మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా రోజుల విరామం తర్వాత, దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పుకోవచ్చు, ఆయన సినిమాకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ సమయంలో కూడా సినిమా ప్రమోషన్లో భాగంగా మొన్న హైదరాబాద్లో కావచ్చు, నిన్న అమరావతిలో కావచ్చు, ఈరోజు విశాఖపట్నంలో కావచ్చు, ఆయన అనేకమైన పొలిటికల్ హాట్ కామెంట్స్ కూడా చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వం తనను ఏ రకంగా ఇబ్బందులు పెట్టింది, ఆ ఇబ్బందుల వల్ల నిర్మాతలు ఏ రకంగా
రకంగా నష్టపోయారు అనే దాన్ని ప్రధానంగా ఆయన ప్రజెంట్ చేయబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోపాటుగా అభిమానులే తనకి దేవుడిచ్చిన బలం, వారి కోసం ఏమైనా చేస్తాను, ఎంతవరకైనా చేస్తాను అనేది మరొక అంశాన్ని ఆయన ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం అనేక రకాలుగా సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఆయన్ని కావచ్చు, లేకపోతే వివిధ కారణాలకు సంబంధించి ఇబ్బందులు పాల్చేసి సినిమా టికెట్లని పూర్తి స్థాయిలో తగ్గించి 10 రూపాయలు 15 రూపాయలకే టికెట్లు విక్రయించేలా చేయటం, అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి టికెట్లు పెంచుకునే అవకాశం కలిగించింది. అప్పుడు లేదని బాధపడలేదు, ఇప్పుడు ఉందని ఆనందపడలేదు. దేవుడు ఏది ఇస్తే దాన్నే స్వాగతిస్తానని చెప్పి కూడా డిప్యూటీ సీఎం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నరికేస్తాం, కొరికేస్తాం, పాతేస్తామంటే మాత్రం కుదరదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు, కఠినంగా వ్యవహరిస్తాం. వారి తాటాకు చప్పులకి భయపడే ప్రసక్తే లేదని చెప్పి కూడా ప్రతిపక్షానికి వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అయితే మరొకసారి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే హరిహర వీరమల్లుకు సంబంధించి గతంలో కరోనా కావచ్చు, చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, లేకపోతే విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ అడ్డుకున్న పరిస్థితులు కావచ్చు, ఇట్లా రకరకాల కోణాల మూలంగానే సినిమా పూర్తి స్థాయిలో డిలే అయింది. భవిష్యత్తులో తనను నమ్ముకున్న నిర్మాతలకి నష్టం లేకుండా ఉండేందుకు ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నానని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైన దొరికితే గనక సినిమాలకి ప్రయారిటీ ఇస్తా కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం రాజకీయాలకి, పరిపాలనకి ప్రాధాన్యత ఇస్తాననేది కూడా పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంటారు. ఎందుకంటే ప్రధానంగా ఆయన అభిమానులకు సంబంధించి సినిమా నుంచే ఆయనకు అభిమానులు ఎక్కువ మంది ఏర్పడిన పరిస్థితి కనిపించింది. కానీ సినిమాకి సంబంధించి ఆయన సినిమాకి దాదాపుగా దూరం అవుతానని చెప్పి ఒక క్లియర్ కట్ సందేశాన్ని అయితే మాత్రం ఇండైరెక్ట్ గా అభిమానులకు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అసలు రైట్ శివ, థ్యాంక్ యూ.